అసలు నేనెవరో తెలుసా మీకు? ఆ తుంగ్ 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 సౌండ్ తెలుసా? వాని కూతురు నేను ప్రేమించుకున్నాను, పెళ్లి చేసుకున్నాం అని అడిగితే వాడు ఏమంటుంది తెలుసా? నేను నా కూతుర్ని నీకు నేను ఆ గుండు శివాలు అనిపించా, వానికన్నా నువ్వు మెరుగ్గా ఫిస్ట్ ఫైట్ ఆడు అని అంటే నేను వచ్చిన ఆడలేదు. కొట్ట అయిపోయింది. వీళ్ళు కూడా ఫుల్ డ్యామేజ్ చేసిండు. మెడికేట్ వేసుకుందామని మెడికేట్ ఆ ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్దాం. మెడికేట్ వేసుకున్నాం. ఇప్పుడు మన వాళ్ళు ఊళ్ళో వస్తుంటే మొత్తం ముగ్గురు నీళ్ళే కొట్టేసి ఇంకొకరిని కూడా వీళ్ళకి కొట్టేసేటట్టుండు. అసలు ఆ కిల్లు కూడా ఇయ్యనట్టుండు. ఆ ఫస్ట్ రౌండ్ అయితే సక్సెస్ఫుల్గా కొట్టేసినాం. సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అవుతాం. సెకండ్ రౌండ్ కూడా ఇలాగ అయిపోగొట్టుకొని ఇలాగ కొట్టేసుకొని నేను ఫిస్ట్ ఫైట్ ఆ గుండు కనుక బాగా ఆడతా అని చెప్పి కూతుర్ని ఇప్పించుకుంటాను. నేను మన వాళ్ళు చూస్తేనేమో అప్పుడు ఇద్దరు నాకు అయిపోయాను. ఎట్లా రైట్ అయితే నేను అసలుకి బూయా కొట్టి మన వాళ్ళ గుండు కనుక ఇది ఇక్కడ కూడా ఉండు. నన్ను చూసిందా చూడలేదా పైకి వెళ్దాం అనుకున్నా. పైన ఇద్దరు నాకైన కాబట్టి ఇక్కడికి వచ్చిన. ఇక్కడ చూసిందా చూడలేదా? చూసినట్టు చూసిండు. ఎక్కడికైనా మెడికేట్ వేసుకోవాలి పోయి ముందు డ్యామేజ్ దాన్ని చేసిండు. అర్రే ఫ్రీ ఫైర్ బాబాయ్ ముందు మెడికేట్ వేసుకున్నాను. వాడు చూస్తుంటే వాడు నాకెళ్ళి వస్తున్నట్టు ఫుల్ డ్యామేజ్ వచ్చింది. గ్లో వేసిన నువ్వు నువ్వు స్ట్రైట్ వచ్చి నీకు పడతావు. వచ్చినావు కొట్టిన అయిపోయింది. ఫుల్ చేసేసుకున్నావు. ఒక మెడికేట్ వేసుకున్నావు. ముందు మెడికేట్ వేసుకున్నావు. ఇక్కడ ఎనిమిది ఉండదు, ఎనిమిది మార్క్స్ ఇస్తుంది. వాడు వస్తాడేమో, వాడు వచ్చే నీకు వానికి ఇస్తా. ఆ గుండు కానికైనా నేనేం పెద్ద తోపు, వానికైనా రే గుండు నీకన్నా తోపురా. నేను తోపురా నువ్వు నువ్వు తెల్ల కూడా నువ్వు రా పడు. ఒకటి వీడు పుష్పగాన్ని వేసుకొని నన్ను కొట్టనీకి వచ్చిండు. ఎమోట్ ఎత్తాను నా దగ్గర. నువ్వు అసలు నేను ఎవరు తెలుసా? తుంగ్ సౌరోల అల్లుడు గుండుగాడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పెళ్లి చేసుకునేతో నేను అసలు తెల్లది కూడా నన్నే కొడతాడు. తెల్ల పాయింట్ వేసుకునేసి నన్ను కొడతాడు. వానికి ఇప్పుడు నల్ల పాయింట్ చేస్తాడు చూడండి. ఈడెవడో ఉండు, ఇన్ని కొట్టిన తర్వాత వాడిని కొడతాం. ఇప్పుడు ఈడెవడుండు. ఇప్పుడు నేను నా దగ్గర గ్లూ వాళ్ళు 0. నేను వెళ్ళలేను నా దగ్గరికి. నా ఎప్పుడైతే వెళ్ళాడు నాకైపోయాడు. నేను వాడికి కొట్టేద్దాం ముందెళ్ళి. తీసుకో అయిపోయినాడు. ఇప్పుడు నేను ఫుల్ కిల్ చేసుకున్నామా? వద్దు, గ్లూ వాళ్ళు లేదు. ఆ తెల్ల జుట్టోడు నాకు కనుక కనపొచ్చే వానికి చెప్తా. వాడే అనుకుంటా. వాడు కాదు గ్లూ వాళ్ళు అనుకున్నది వాడు కాదు. మన బ్రో అయితే వెళ్తున్నాడు. మనకు ఫుల్ కిల్ కొట్టేశాడు. మనం ఇప్పుడు మన దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఇది అయిపోయిందా? ఎటుపోయిండు కానా? అసలు ఎక్కడికి వెళ్తారా మీరు? ఇక్కడికి ఒక్కడే ఉండి మన వాళ్ళు అయితే కొట్టేస్తాను. ఫుల్ జోష్ మీద ఉండరు. ఇట్టయితే ఎట్రా నేను మీ అందరిని కొట్టి ఆ గుండు అనికన్నా నేను తోపని చెప్పుకోవాలరా మా మామ దగ్గర పోయి, తుంటుంగా దగ్గర పోయి. అప్పుడే నాకు కొన్ని కూతుర్నిస్తాడు. సర్లే ఇక్కడికైతే వచ్చిండు మళ్ళీ రోడ్కి. ఇక్కడ పైన ఉండే ఎనిమిస్ మన దగ్గర ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఉంది. వేస్తున్నాం ఫ్లాష్ బ్యాక్ తవ్వదు కానీ డ్యామేజ్. అరే డ్యామేజ్ కూడా తగల ఎట్టరా అయితే అసలుకి. వీళ్ళు దిగరు. మనం వెనకాల ఎవరైనా వచ్చి ఉంటారు. వెనకాలకి వెళ్ళిపోయాం. వెనకాలకి వచ్చి ఎక్కడ మీరు అది ఒకడు ఆడు మన దగ్గర పోయి కొట్టేద్దాం. మన బ్రో ఆడు కొట్టేస్తాడా? ఎందుకే మంచి మనమే వెళ్దాం, కొట్టేద్దాం. అరే నాకు వదిలి కొట్టేసింది బ్రో అయితే. సరే వాళ్ళు ఏమైనా కింద దూకింటారు అక్కడి నుంచి. ఎవరైనా ఇక్కడికి వచ్చింటే కొట్టేసుకుందాం వీళ్ళను. ఇదిగో ఆ వంద అరే చావుకుని ఎట్రా అయితే. అరే ఫ్రీ ఫైర్ బాబాయ్ చూడు బాబాయ్, కొంచెం ఫిక్స్ అయ్యి బాబాయ్. ఎలా బాబాయ్ ఇలా అయితే? ఆ గుండు ఎట్ట కొడతారా? గుండుగా నీకన్నా నేను టోపరా గుండుడా. ఇక్కడ చూద్దాం ఎవరన్నా ఇక్కడ ఇది చేస్తున్నాం. ఎవరైనా డ్యామేజ్ పడతా ఇది మన దగ్గర పోయి కొట్టేద్దాం మనము. ఏమైపోయాను నువ్వు? ఎటు వెళ్ళినావురా? ఎటుపక్క పోయినా? ఇక్కడ ఎక్కడ లేడు. వెనకెళ్దాం. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటారు ఇప్పటికల్లా. అదిగో ఆ తాత తెల్లపాయన తాత. ఇప్పుడు ఇది కొడితే ఎట్లుంటుంది తెలుసా? ఇప్పుడు ఇది చేసుకుని రేయని వేసుకుని వెనకెళ్ళిపోయాం మనం నుంచి. వాడు ఏమన్నా వస్తాడా? వెనకాల వచ్చి కొట్టిన అబ్బా రే తెల్ల తాత నీకు ఉంటుందిరా. ఏదో ఒక రోజు నీకు ఉంటుంది. నేను ఏదో రౌండ్ నేను కొట్టప్పుడు నాకు అమ్మాయికి నువ్వు ముఖ్యం రా. అది అయిపోయింది తెల్ల తాత అయిపోయింది. నీకు గుర్తు చేసినాం. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు ఇలా వెనకాల నుంచి కొడతారు? ఇప్పుడు 2 మెడికెట్లు వస్తున్నాం మేడం. ఇద్దరే ఉండేది, మేమిద్దరం ఉన్నాం, వాళ్ళిద్దరం ఉన్నాం. కొట్టేసి మన బ్రో అయితే నాకు 2 సార్లు రివైవ్ ఇచ్చిండు. అయినా కూడా రౌండ్ పోయింది. ఇంకా ఈ రౌండ్ అన్న కొట్టాలి ఎలాగైనా. ఈ రౌండ్ మాది కొట్టేసిన తర్వాత MVP వచ్చి ఆ తుంగ్ కాని దగ్గర పోయి వాడికి ముందర కూర్చొని కాల్చుకొని కూర్చుంటా. కూతురు నడుతా. ఇక్కడ ఎనిమిస్ ఎక్కడ ఉండరు. ఎనిమిస్ ఎవరితో వాళ్ళని పోయి కొట్టేస్తాం. ముందు బూయే కొట్టాలి రౌండ్. అరే తగులే అసలు ఒక్కటి కూడా తగలే. చూడండి మనోడితే కొట్టేసిండు. తప్పు బ్రో, అలా కొట్టకూడదు బ్రో. నేను కష్టపడి వెనకాల పడతాను. వెనకాల ఫుల్ డ్యామేజ్ చేసిన. అబ్బా ఇప్పుడు మెడికెట్ వేస్తుంది. ఎడగలే ఇక్కడ వేస్తున్నా మెడికెట్. ఎక్కడ్రా మీరు? మరి ఇంత దానం కొడతాను రేందిరా. ఎక్కడ ఇదిగో తెల్లబెట్టి పాపాయి. మళ్ళీ ఈసారి కూడా పడేస్తాం. అరే బ్రో ఇడు ట్రై గన్ తీసుకొని వచ్చి ఎలా బ్రో ఇలా అయితే షార్ట్గా నేను కొట్టలేకపోతున్నా. ఇప్పుడు 3-3 ఏం చేయాలి? 3-3 బూయా కొడితేనే నాకు తుంగ్ సోబురు వాళ్ళ కూతుర్నిస్తాడు.
ఇంక అందుకే ఒక ఏడబ్ల్యూని తీసిన వాడు షార్ట్ రేంజ్కి రాకపోతే నేను ఏడబ్ల్యూతో ఒక బుల్లెట్ కొడతాను. నువ్వు బయటికి అసలు వాడు రావడం లేదు. మనం రష్కి వెళ్దాం. అరే ఆ తెల్ల జుట్టోడు అసలు నన్ను ఎందుకు కొడుతున్నాడు ఆ తాత. ఆ 150 కొట్టినోడు ఒక మెడికిట్ వేసుకొని వాడి మీద వెళ్ళిపోవడం. వాడు అక్కడే ఉండా లేకపోతే కిందికి వెళ్ళిండా? అక్కడే ఉండా కిందికి వెళ్ళిండా? అడుగు 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 150 ఇచ్చేసి అయిపోయింది. రష్కి వెళ్ళిపోదాం మనము. అరే ఎల్ల 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 నేల తెల్లుతున్న తాత అయిపోయా హెడ్ రేట్ తీసుకోరండి. నా అంత కోపం ఎవ్వరు లేరు. రేపు నన్ను ఎమౌంట్ ఎత్తావరా నా దగ్గర ఎమౌంట్ ఎత్తావో తీసుకో. జింగిడి 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 కింద లంగిడి ఏడంటే అయిపోయింది మొత్తానికి. వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నాయి? ఇంకా అయిపోతే ఇంకా నేనే MVP రావాలి. MVP అయితే వచ్చిన తర్వాత వాడిని కూర్చుని అడుగుతా పోయి. మన బ్రో అయితే కొట్టేశాడు, అందరిని కొట్టేశాడు. మనకైతే 6 కిల్లు విత్ ఫిస్ట్ ఫైర్తో వచ్చినాయి. అది కూడా మనం ఇంచుమించు LIT ర్యాంక్లో ఉన్నప్పుడు ఫిస్ట్ ఫైర్తో వచ్చినాయి. ఇంకా 45 గెలిపినాం. అరే ప్రిపేర్ బాబాయ్ 3rd పొజిషన్ వచ్చిన. నాకు కావాల్సిన ఫస్ట్ పొజిషన్. ఆ తుంగ్ సవ్వు నేను అడగాల MVP రావాలా అని. ఇప్పుడు ఎలా అడగాలి? నేను ఏం ముఖం పెట్టుకుని అడగాలి అసలు? సరే మనమైతే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఎందుకంటే ఈ వీడియోలో MVP రాలేను నేను. అది కాక చాలా సార్లు చచ్చిపోయాను ఇప్పటికీ.